ఒలింపిక్ డే నిర్వహించకపోవడం క్రీడలను అవమానపరచడమే. జిల్లా కోశాధికారి జావేద్ అలీ ఆవేదన. ఒలింపిక్ డే నిర్వహించకపోవడం క్రీడలను అవమానపరచడమేనని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి జావేద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఐబీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడాకారులకు దైవంగా భావించే ఒలింపిక్ డే సంగారెడ్డి జిల్లాలో నిర్వహించకపోవడం శోచనీయమని, ఇది పూర్తిగా జిల్లా అధ్యక్షుని వైఫల్యమని ఆయన అన్నారు. జిల్లా కార్యవర్గం పదవీ కాలం మూడేళ్లు పూర్తి అయిన పదవిలో కొనసాగుతూ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోకుండా క్రీడాకారులను అవమానపరుస్తూ క్రీడలను రాజకీయ వేదికలుగా మార్చి క్రీడాకారుల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అసోసియేషన్ ను ప్రక్షాళన చేసి నూతన రక్తాన్ని అసోసియేషన్ ను అందించాలని, ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకు ఒలింపిక్ అసోసియేషన్ కృషి చేయాలని వారు కోరారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, ఒలింపిక్ డే నిర్వహించుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కమిటీని చేసి జిల్లాకు నూతన కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పర్సన్ని అన్ని స్కూల్స్ని, కొంతమంది స్కూల్స్కి పరిమితం కాకుండా కొంతమందికి స్కూల్స్కి పిలిచి చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా అన్ని స్కూల్స్ పిలిపించి గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ఒలింపిక్ డే రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలి. ఇందులో కూడా ఏ విధంగా ఏమంటే పార్షాలిటీ చేయకుండా స్పోర్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా మనం ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయకుండా టాలెంట్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరి ఏకపక్షంగానే పోతున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు ఎవరు తెలియకుండా మరి స్పోర్ట్స్ పరంగానే మనం చూస్తున్నాం. మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా డెవలప్ చేస్తారు. దాని మీద కూడా ఎవరు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. 10 కోట్ల రూపాయలు సంగారెడ్డి స్టేడియంకి తెచ్చిన ఘనత మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి ఉన్నది. ఆ విషయం కూడా మనం హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత సంవత్సరం ఆయన ఉన్నప్పుడు తెచ్చారు. మొన్న కూడా 10 కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే మాటలు కాదు. మన ఎమ్మెల్యే గారు 10 కోట్ల రూపాయలు తెచ్చినారు. పని కూడా అవుతుంది. అంటే మనం యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా ఎవరైనా డెవలప్ చేస్తున్న స్పోర్ట్స్ దాని మీద మనం చెప్పాల్సిన అవసరం ఉంది. స్విమ్మింగ్ పూల్కి కానీ అదేవిధంగా ఒక వర్గానికో ఒక స్కూల్కో ఒక గేమ్కో పర్మిటం అనేది కాదు. ఒలింపిక్ సంఘం అంటే అన్ని ఆల్ గేమ్స్ని మనము ప్రమోట్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం. నేను మా కూన వేణు గారిని మరి చాలామంది అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అన్న. ఎందుకంటే స్పోర్ట్స్ చాలా మనకు వెనుకబడిపోతున్నది, మనం దాన్ని ప్రమోట్ చేద్దాం. నాకు వెంటనే స్పందించి చెప్పినందుకు ఈరోజు ఈ యొక్క అంటే నేను చెప్పిన ఒక మనసులో మాట చెప్పగలిగిన కారణం కూన వేణు కూడా ఒక సందర్భంలో చెప్తాను. ఎందుకంటే మనం కూడా సరే ఎందుకులైనా ఊకుంటే స్పోర్ట్స్ ప్రమోట్ కాదన్న. మీలాంటి నేషనల్ ప్లేయర్స్, స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన కూడా మనం చూస్తాం. కూన వేణు కూడా చాలా సందర్భాల్లో స్పోర్ట్స్కి అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన మంచి ప్రమోటర్. అన్ని రకాలుగా అన్నిట్లో ప్రావీణ్యం ఉన్నాయి ఆయనకు. ప్రతి ఒక్క దానిలో ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో కూడా ఆయన స్పోర్ట్స్ అంటే ఆయన కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినాం మొన్నటికే ఎవరు హర్షించలేదు. కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారును, అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారు వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలు తెచ్చినందుకు అందరు స్పోర్ట్స్ మెన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక మంచి అదేవిధంగా తెలిసింది ఇండోర్ స్టేడియం కూడా మేడం బాగా ప్రయత్నం చేస్తున్నారని. సో వాళ్ళకి నేను స్పోర్ట్స్ మెన్ తరఫున మా ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెక్స్ట్ టైం మేము వాళ్ళని కలుపుకొని ఒక ఒలింపిక్ రన్ బ్రహ్మాండంగా చేస్తామని తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా స్పోర్ట్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారతదేశం ఈరోజు 145 కోట్ల మంది మన భారతీయులు ఉన్నాం. ఒలింపిక్స్లో చూస్తే కిందికించి చాలా చివరి స్థాయికి వచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే దానికి కారణం ఏంటంటే ఈ ఒలింపిక్ సంఘానికి సంబంధించినటువంటి దాని మీద సంగారెడ్డిలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరిని మనం విమర్శించుడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టుడు కాదు, వాళ్ళకేందో తెలియని విషయాలు తెలియపరచాలనేటువంటి దాని మీద మన జావేద్ భాయ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు జావేద్ భాయ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. బర్త్డే చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటే బాగుంటుంది తప్ప కానీ బర్త్డే కాకుండా వేరే రోజు చేస్తామంటే ఒలింపిక్
సంబంధించినటువంటి దానికి అసోసియేషన్కు అవమానపరిచినట్టు ఒలింపిక్ సంఘాన్ని కూడా అవమానపరిచినటువంటి విషయాన్ని కూడా నేను పత్రికా విలేకరుల సందర్భంగా నేను తెలియజేసుకుంటా. విఘ్నులు, చాలా ఆలోచన పరులు. ఇప్పుడు ఎంపీ గారు వస్తున్నారు, సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే సంగారెడ్డి మన మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఒలింపిక్ సంఘము అనేటువంటి మొత్తం యావత్ భారతదేశం కాదు, ప్రపంచం అంతా 23వ తారీఖు చేస్తే సంగారెడ్డిలో 24వ తారీఖు చేస్తున్నామంటే మన సంగారెడ్డినటువంటి ఒలింపిక్ సంఘం ఆ స్పష్టమైన గట్టిదా, లేకపోతే దాని లోపల లోటుపాట్లు అనేటువంటి దాని మీద కూడా ప్రజలు కానీ క్రీడా సంఘాలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. దాంతోపాటు ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమిష్టిగా ఇలా వచ్చేది ఏం లేదు. ఇలా ఒలింపిక్ సంఘం అంటే ఏంది, అన్ని సంఘాలను కలుపుకొని విద్యార్థుల లోపల, యువత లోపల క్రీడా నైపుణ్యాలు పెంచేసి అన్ని క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద ఎట్లా ముంగట తీసుకోవాలని ఆలోచన చేసుకోవాలి తప్ప కానీ ఏకపక్షంగా నాకు ఒకటే తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అనేటువంటి దాని మీద పోతే ఇప్పుడు చూస్తున్నాం కదా భారతదేశంలో ఒలింపిక్ సంబంధించిన పథకాలు వస్తలేవు కదా. ఇటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి మన మెదక్ జిల్లాలో ఉంది కనుక దాన్ని రూపుమాపాలనేటువంటి దాని మీద ముంగడికి వచ్చిన తప్ప కానీ ఏదో వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి దాని మీద కాదు. వచ్చే ఎంపీ గారు కూడా ఆలోచన చేయాలి. మీరు కూడా ఎంపీ అంటే అనేక రకాల నిధులు తీసుకురావచ్చు, ఎమ్మెల్యే గారు మీరు కూడా నిధులు తీసుకురావచ్చు. కానీ సంగారెడ్డి సంబంధించినటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు 8-10 కోట్ల రూపాయలు మన అంబేద్కర్ స్టేడియంలో తీసుకొచ్చినటువంటి నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి నాయకుడు మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా. చాలా పరిస్థితి కనుక ఏదో ఏకపక్షంగా పోయి నాకు ఎల్లాన తెలుసు, పోషణ తెలుసు అంటే పదవులు 5 ఏళ్ళే ఉంటాయి, తర్వాత ఇదేటువంటి పరిస్థితి ఉంటుంది. పదవులు ముఖ్యం కాదు, విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల క్రీడల భవిష్యత్తు, దాని మీద మీరు దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని సవినయంగా చేతులు జోడించి నమస్కరిస్తుంది తప్ప కానీ ఎవరిలో ఇబ్బంది పెట్టాలి, ఎవరికో కౌంటరు, ఎవరికో ఎన్కౌంటర్ అనేటువంటి దాని మీద మేము రాలేము. జావేద్ భాయ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఒలింపిక్ సంబంధించినటువంటి దాని మీద కానీ, అథ్లెటిక్స్ సంబంధించినటువంటి దాని మీద కానీ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది ఉత్సాహవంతులైనటువంటి ఒక్కొక్కరు 10-20 ఏళ్ళు ఉంటారు. అసలు ఒలింపిక్ సంఘం ఏం చెప్తున్నది, క్రీడా సంఘం ఏం చెప్తుంది, అసోసియేషన్ ఏం చెప్తుంది, 4 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. ఒక్కొక్కరు 20 ఏళ్ళు మొత్తము ఫస్ట్ టైం నల్ల ఎంటికలు ఉంటాయి, తెల్ల ఎంటికలు అయినా కానీ వాళ్ళే ప్రెసిడెంట్ ఉండేటువంటి విమర్శించము. వచ్చే ఎంపీ గారు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇట్లా కూనవేణి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా జావేద్ మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆవేశంలో మాట్లాడుతున్నాడు, పరిస్థితి ఏమవుతున్నది, దేశంలో ఒలింపిక్ సంఘ పరిస్థితి ఏమున్నది, విద్యార్థులు ఎందుకు ఒలింపిక్స్ దాకా క్వాలిఫై కాలేనటువంటి దౌర్భాగ్యం ఏమవుతుందంటే ఇటువంటి పనికి మాలినటువంటి చావజొచ్చినటువంటి వ్యక్తుల వల్లనే ఈ పరిస్థితి వస్తుంది కనుక దీన్ని రూపుమాపాలనేటువంటి దాని మీద కానీ మాకు ఎవరి మీద కూడా భేదాభిప్రాయం లేదు. వాళ్ళందరూ కూడా మాకు ఆత్మీయులే, వాళ్ళకి ఏ రకంగా మేము విమర్శించాలనే ఉద్దేశం కాదు. ఈ క్రీడలు ఎట్లా నైపుణ్యం చేయాలనేటువంటి దాని మీద కూడా మీ అందరి సహాయ సహకారాలతోని మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి ఒక్క వ్యక్తినైనా ఒలింపిక్స్ లోపల ఆడిపించుకునేటువంటి ఒక గొప్ప స్థాయికి రావాలనేటువంటి దాని మీదే తపన తప్ప కానీ ఇలా ఏ రకమైనటువంటి ఆలోచన లేదనేటువంటి విషయాన్ని కూడా మీడియా సోదరులందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.